జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఒక 3 రోజుల కింద బంగ్లాదేశ్లో బలిపూబ్ దాస్ అని చెప్పేసి మన హిందూ వ్యక్తిని అక్కడ బంగ్లాదేశ్లో మన హిందూ వ్యక్తి కూడా అక్కడ సమాచారం మనకు అందింది ఏంటంటే మనమందరం ఒకటే, అందరికీ దేవుడు ఒకటే అనే సమాచారం అన్నాడని చెప్పేసి మా ముస్లింలను కించపరిచావని చెప్పేసి ఆ వ్యక్తిని, మన హిందూ వ్యక్తిని కొట్టుకుంటూ తోలుకుపోయి బట్టలు విప్పి పెట్రోల్ పోసి తాడు కట్టి చెట్టు కట్టేసి కాళ్ళు పైకి కట్టి తలకాయ కిందికేసి పెట్రోల్ అంటిపెట్టిన తర్వాత మళ్ళీ కింద పడ్డాక కట్టెలతో విపరీతంగా కొట్టినారు. తర్వాత పోలీసు వాళ్ళకి ఎంక్వైరీ చేసి ఏమైంది, ఈ పిల్లవాడు ఏమీ అనలేదని ఒక రిజల్ట్ వచ్చింది. బంగ్లాదేశ్లో ఒకప్పుడు బంగ్లాదేశ్ మన భారతదేశంలో ఉన్నటువంటి మన భారతదేశం బంగ్లాదేశ్ భిక్షం ఇచ్చింది. ఆ భిక్ష మనం ఇచ్చిన భిక్షంతో బతుక్కుంటూ మన హిందువుల పైన ఇంత దాడి చేస్తుంటే మన హిందువులం ఎప్పుడు ఐక్యత కావాలి? ఈరోజు బంగ్లాదేశ్ అయింది, రేపు మన దాని కూడా కాదని ఎందుకు అనుకునాలి? ఇన్నిసార్లు చెప్పినా కూడా మన హిందువుల ఐక్యత రావటం లేదు. మరి ఈరోజు బంగ్లాదేశ్ అయింది, రేపు హైదరాబాద్లో కావచ్చు, ఢిల్లీలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ప్రతి దగ్గర చూస్తున్నాం, ప్రతిరోజు వీడియోలో చూస్తున్నాం ఎక్కడెక్కడ ఇన్ని దుర్ఘటనలు జరుగుతాయినాయో. మన దేశంలో ఉండి మన దేశంలో బతుకుతూ మన దేశంలో తిండి తింటూ మన పైన దాడులు చేయడం ఎంతవరకు అన్యాయము? హిందువులలో చైతన్యం రావాలి.